దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేలా ఏది కూడా నిషేధింపబడినది కాదు. విధానంగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడును. అందుకోసం అంటున్నాడు, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేలా ఏది ప్రార్థన చేస్తున్నాను. కృపాసత్య సంపూర్ణటి మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, అత్యున్నతమైన శిల్పాసంగు యంత్రాలను తయారు చేసుకునే జ్ఞానాన్ని నేను మాదన కుమారుడు కుంజన గారు చక్కగా యంత్రం తెచ్చుకున్నాడు. ఆయన ఉపయోగకరంగా అన్న ప్రభ అనేకులకు మాదిరికరంగా ఉన్నటువంటి యంత్రమును అప్రభాన్ని వాక్యంలో చెల్లించినది. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువునైనా మహిమ పొందమని మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమత యొక్క యంత్రము తెచ్చుకుని పెట్టి దాని ఉపయోగకరంగా ఉన్నట్లు, ఆనందపరిచినట్లు, ఆశ్రయించినట్లు, జీవనకరంగా మెండుగా కలుగునట్లును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీ పరిశుద్ధాత్మతోడే నిండుగా